కొనిదెల ఉపాసన గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఐటి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆవిడ మహిళలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహిళలకి ఆర్థిక స్వావలంబన అవసరమని, మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అని చెప్తూనే, ఈ ప్రక్రియలో గనక మీ వివాహం ఆలస్యం అయితే మీరు మీ ఎక్స్ని ఫ్రీజ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి అంటూ ఉపాసన గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద మిశ్రమ స్పందన అయితే వస్తూ ఉంది. భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. కొంతమంది ఆవిడ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఉంటే మరికొంతమంది ఆవిడ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొనిదెల ఉపాసన గారు కూడా ఆవిడ మాట్లాడిన దాని మీద ఆవిడ మళ్ళీ స్పందించడం, ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరుగుతుంది దీని మీద అంటూ ఆవిడ స్పందించడం, ఆ తర్వాత ఇది కూడా ఈ అంశం తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే అండి. కొనిదెల ఉపాసన గారు మహిళలను ఉద్దేశించి, ముఖ్యంగా చదువుకునేటువంటి జాబ్ చేసేటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి మహిళలకి ఆర్థిక స్వావలంబన అవసరం, మహిళలు ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడాలని చెప్తూనే, ఈ ప్రక్రియలో గనక ఆలస్యం అయితే, అంటే వివాహానికి సంబంధించినటువంటి ప్రక్రియలో గనక మీరు ఆలస్యం చేస్తే మీ ఎక్స్ని సేవ్ చేసుకోండి, ఫ్రీజ్ చేసుకోండి అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం అయితే రేగుతుంది. కొంతమంది సమర్థిస్తూ ఉంటే మరి కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆవిడ వ్యాఖ్యల్ని. ఎలా చూడాలంటారు? ఇప్పుడు అంటే ఒక కాలంలో అసలు మీకు తెలుసు, పెళ్ళి అనేది కుదిర్చిన సంబంధాలు, లవ్ మ్యారేజెస్ చాలా రేర్, మనకు తెలుసు అది. తర్వాత అసలు అంటే ఈవెన్ ఫస్ట్ నైట్ విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచేవాళ్ళు, ఇంట్లో పిల్లలు ఉంటే అది కూడా. ఈవెన్ పేరెంట్స్ కూడా ఎప్పుడు కలిసి పడుకోవటం అనేది చాలా తక్కువ. మీరు కుటుంబాల్లో చూస్తే కనుక అయితే, అంటే శృంగారం అనేది ఒక బహిర్గతం కాకూడదు అనే ఒక స్టేజ్ నుంచి ఇవాళ ఒక్క బెడ్రూమ్ తప్ప మిగతా అన్ని చూపించే స్టేజ్కి సోషల్ మీడియా తీసుకెళ్ళింది. అయితే ఈవిడ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి అనేది కొంచెం సంప్రదాయాన్ని పాటించే వాళ్ళకి ఇబ్బందికరమే. ప్లస్ అంటే ఈ మాట ఓన్లీ హిందూస్కే చెప్తున్నారా మీరు, లేదు ముస్లిం వర్గాలకు కూడా చెప్పగలరా? ఈ చర్చ కూడా నడుస్తుంది. అంటే మనం వాళ్ళకి చెప్పేంత ఇది ఉంటుందా? అంటే మహిళలు 30 years తర్వాత అంటే బలమైనటువంటి ఎగ్స్ రావని, నాణ్యమైనటువంటి ఎగ్స్ రావని, అందుకే మీరు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి క్రమంలో మీ వివాహం కనుక ఆలస్యం అయితే మీరు మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి అంటూ ఆ అర్థం వచ్చేలాగా ఉపాసన గారు చెప్పారు. దాంట్లో తప్పే ఉందని నేను అంటలేదు. ఇప్పుడు సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు, సమర్థించిన వాళ్ళు సమర్థించరు. ఈ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలా వద్దా అనే విషయం కూడా ఆవిడ ఎందుకు మాట్లాడారు అనేది. ఇప్పుడు మీరు ఐఐటికి వెళ్ళారు, ఐఐటిలో మీరు మాట్లాడాల్సిన అంశం అది కాదు కదా. అక్కడ యువతి యువకులను ఉద్దేశించి మీరు టెక్నాలజీ గురించి మాట్లాడాలి, ఇంకొకటి మాట్లాడాలి. అక్కడికి వెళ్ళి ఒక అంటే ఆవిడ హాస్పిటల్ పరంగా వెళ్ళారు కాబట్టి అది మాట్లాడారా? ఆవిడ అపోలోకి ఆవిడ మొత్తం అంతా కూడా ఆవిడ చూసుకుంటున్నారు కాబట్టి మాట్లాడారా? ఇంటరాక్ట్ అయ్యే దాంట్లో భాగంగా ఆవిడ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని మీలో ఇప్పుడు ఎంతమంది వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి బాయ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మెన్స్ మాత్రమే చేతులు ఎత్తారని, ఉమెన్స్ చేతులు ఎత్తడానికి కొంచెం ఆలోచించారని, దాన్ని ఉద్దేశించి ఆవిడ అంటే ఉమెన్స్ ఇప్పుడు ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ ప్రాసెస్ కనుక కాస్త లేట్ అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ ఎగ్స్ని సేవ్ చేసుకోండి, ఫ్రీజ్ చేసుకోండి అంటూ ఉపాసన గారు ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడారు అన్నట్లుగా కొంతమంది చెప్తున్నారు. సో మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో ఇవన్నీ సాధ్యం అండి? మీరు ఒక మాట చెప్పండి. ఇవాళ ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలంటే ఎంత కాస్ట్లీ అఫైర్ అది. ఇవన్నీ కూడా డబ్బు ఉండే వాళ్ళకి చెల్లుతాయి. ఇప్పుడు ఆవిడ సలహా ఇచ్చారు, బాగుంది. ఆవిడ నేను ఒకటి అడుగుతా, ఓకే మీరు ఇచ్చిన సలహా బాగుంది మేడం, ఇష్టమైన వాళ్ళు పాటిస్తారు. ఉపాసన గారు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు అపోలోలో మీరు ఫ్రీగా ఎగ్ ఫ్రీజింగ్కి మీరు ఏర్పాటు చేయండి. నచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్ అంతా మీరు ఫ్రీగా చేయండి. సామాన్యులకి భారం పడకుండా. అది కూడా కంపల్షన్ ఏం లేదు కదా. ఇప్పుడు పెళ్ళి వేంబు గారు 20 ఏళ్ళకి చేసుకోండి అన్నారు, దాని మీద
మీరేంటి ఆడవాళ్ళని పిల్లలకనే యంత్రాలు అంటున్నారా అని ఈవిడ నిన్న రియాక్ట్ అయ్యారు. నేను అనేది ఏంటంటే మొన్న మీరు హెల్దీ చర్చ్ అన్నారు, నిన్న ఇలా మాట్లాడారు. మీరు 39 ఏళ్ళకి నేను పిల్లల్ని ఇప్పుడు కన్నాను రెండోసారి అన్నప్పుడు మరి అది కూడా మీరు ఎట్లా చెప్తారు? అది ఇప్పుడు అడిగేది జనాలు. ఆయన 20 ఏళ్ళు అంటే తప్పైనప్పుడు మీరు 39 ఏళ్ళకి పిల్లల్ని కనండి అని చెప్పడం కూడా తప్పే కదా. 30 ఏళ్ల తర్వాత మీరు జీవితాన్ని మొదలు పెట్టండి అని చెప్పడం కూడా తప్పే కదా. కాబట్టి ఇక్కడ తప్పొప్పులు పక్కన పెట్టండి. మీరు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు? ఎవరి ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు నా పిల్లల విషయంలో తల్లిగా నేను ఆలోచిస్తాను, నా పిల్ల వింటే పెళ్లి చేస్తా, వినకపోతే చేయను. నా కొడుకు వింటే వాడికి నచ్చినట్టుగా వాడికి ఏర్పాటు చేస్తాం, లేకపోతే లేదు. అది నా ఫ్యామిలీ నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఉపాసన కొణిదెల గారు ఎప్పుడు పిల్లల్ని కనాలో ప్రజలు చెప్పలేదుగా. ఉపాసన కొణిదెల గారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో ఎవరు చెప్పలేదు కదా. ఆవిడ పెళ్లి తొందరగానే చేసుకున్నారు, కొంచెం 30 లోపే చేసుకున్నారు. ఆవిడ ఫ్రీజ్ చేసుకున్నారు, బికాస్ ఆవిడకి అవకాశం ఉంది, చేసుకున్నారు. ఆవిడకి డబ్బులు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, హాస్పిటల్స్ ఆవిడ చేతుల్లో ఉన్నాయి. ఆవిడ డైమండ్ స్పూన్తో పుట్టారు. ఆవిడ నేను ఇప్పుడు కెరీర్ సెటిల్ అయ్యాను అని అంటున్నారు. మీరు కొత్తగా స్క్రాచ్ నుంచి మీరు మొదలు పెట్టలేదు. మీకు ఆల్రెడీ ఒక పెద్ద సంస్థానమా దాన్ని ఏమనాలి అది ఉంది మీకు. దాన్ని అందులో మీరు ఒక పార్ట్ అయ్యారు. కాబట్టి ఉపాసన గారితో ఏ అమ్మాయి పోల్చుకోలేదు. అందుకని ఉపాసన గారు ఇచ్చే సలహా ఎలా ఉండాలంటే మధ్యతరగతి మగువలకి వాళ్ళకి ఇబ్బందికరం కాని విధంగా ఆవిడ చెప్పచ్చు. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోకూడదు అనేది ఈ రోజుల్లో ఎవడు నిర్ణయిస్తాడు? మరి అలా అనుకుంటే ముస్లిమ్స్ ఇప్పుడు ఏమన్నారు ఈ మధ్యన, ముస్లిం లా బోర్డు ఏం చెప్పిందండి, 16 ఏళ్లకే అమ్మాయిలకి పెళ్లి వయసు నిర్ణయించండి అని అడిగిందా? దాని మీద చర్చ జరుగుతోందా? మరి 18 ఏళ్ళు కాదు 16 ఏళ్ళని వాళ్ళు అంటున్నారు. అంటే 16 ఏళ్ళకి పిల్లల్ని కనే స్టేజ్కి వచ్చేస్తుంది అని వాళ్ళ ఉద్దేశం. మరి దాని మీద మీరందరూ మాట్లాడారా? అట్లా ఎట్లా చెప్తారండి? భారతదేశంలో అందరూ సమానమే కదా మహిళలందరూ అని. అలాంటివి కూడా మాట్లాడండి మీరు. ఇవాళ శ్రీధర్ వేంబు మాట్లాడిందే మీరు తప్పు చూడకండి. ఆయన ఏమన్నారు, వారసత్వాన్ని కొనసాగించండి, పిల్లల్ని కనండి అన్నాడు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. మీరు 30 తర్వాత కనమని మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. నచ్చిందా నచ్చలేదా ప్రజలు నిర్ణయించుకుంటారు. అసలు మనమెవరం అండి అభిప్రాయాలు చెప్పడానికి? ఫస్ట్ థింగ్, ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ఆవిడ హాస్పిటల్ ఉంది కాబట్టి ఆవిడ ఎగ్స్ ఫ్రీజ్ చేయమంది అంటున్నారు. నేనేమి ఆవిడ చెప్పింది తప్పని అంటల్లా. నేను అడిగేది ఏంటంటే, ఓకే మేడం మీరు చెప్పింది బాగుంది, ఎవరైనా కావాలి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఉచితంగా వాళ్ళకి కావాల్సినవన్నీ చెయ్యండి, ₹1 ఖర్చు లేకుండా. అప్పుడు అందరూ సంతోషిస్తారు. అంటే అపోలో హాస్పిటల్స్ లో నిజంగా ఎవరైతే మహిళలు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఉచితంగా ఆ సదుపాయాలను అందుబాటులో పెడితే మంచిదని మీ సలహా? ఖచ్చితంగా. అది మిడిల్ క్లాసు, దిగువ మిడిల్ క్లాస్, ఇంకా కింద వాళ్ళకి. మేము అప్పర్ మిడిల్ క్లాస్ అంటే బాగా డబ్బున్న వాళ్ళకి నేనేం సలహా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది అందరూ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి. మరి దానికి ఏ రకంగా మీరు కేటగిరీస్ పెడతారో మీరు చూసుకోండి. ఎందుకంటే మనం సలహా ఇవ్వడం తప్పు కాదు, సలహా ఇవ్వడం చాలా సులువు కూడా. ఎట్ ద సేమ్ టైం ఆ సలహా వల్ల అవతల కుటుంబాలు ఇబ్బంది పడతాయా లేదా ఆలోచించాలి. చాలామంది మహిళలు చాలా దీని మీద నెగిటివ్గానే పెట్టారు, మనం చూసాము. అంటే ఉపాసన గారికి నెగిటివ్గా. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు నిర్ణయించుకోగలిగారు కాబట్టి అందరూ నిర్ణయించుకోలేరు. మీ లైఫ్ వేరు, మిగతా వాళ్ళ లైఫ్ వేరు. ఒక మహిళగా మీరు జీవిస్తున్న జీవితం అందరూ జీవించలేరుగా. ఇప్పుడు నాకు అన్నీ బాగుంటే నేను సలహా ఇవ్వటం ఈజీ అండి, బాగులేనప్పుడు నేను సలహా ఇవ్వగలనా? ఇస్తే ఎవడన్నా తీసుకుంటాడా? ఇప్పుడు ఒక నీతా అంబానీ గారు ఒకటి చెప్తే జనాలకు నచ్చుతుంది, బికాజ్ షీఈ్ వెరీ రిచ్. ఒక ఉపాసన చెప్తే కొంతమందికి నచ్చచ్చు, బికాజ్ షీఈ్ రిచ్. అదే ఒక సాధారణ మహిళ చెప్తే నచ్చదు, అన్లెస్ అంటిల్ ఆవిడ ప్రూవ్ చేసుకునే వరకు. షీ హ్యాస్ టు రీచ్ సమ్ గోల్ అనమాట. అందుకని గోల్స్ రీచ్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి అనుకోవటం కూడా పొరపాటే. గోల్స్ రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది. జీవితంలో సెటిల్ అయ్యి గోల్స్, వివాహం తర్వాత కూడా గోల్స్ రీచ్ అయ్యేటువంటి అవకాశం బోల్డ్ మంది ఉన్నారండి. మన అమ్మ నాన్నలే ఉదాహరణ, ఎవరి ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీసే ఉదాహరణ. బయటగా కొత్తగా మనకి ఎవడో చెప్పక్కర్లా. ఇప్పుడు డబ్బుండేవాడిలాగానే అవ్వాలి అంటే జరిగే పనే? మనకి ఏం రాసి పెట్టిందో జరుగుతుంది. అంటే కర్మ సిద్ధాంతం నమ్మితే, నమ్మకపోతే నేను ఇంతే అనుకుంటారు, అంతే. ఏది ఏమైనా ఇవాళ ఆరోగ్యకరమైన చర్చ అన్నప్పుడు మళ్ళీ దాని మీద నెగిటివ్గా మనం వెళ్ళక్కర్లేదు. అలాగని పాజిటివ్ లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది, అంతే. ఓకే, థ్యాంక్ యూ.